అసమర్థత ఎమ్మెల్యేగా ఉంది ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు కొండ ప్రాంతం ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడగలరు, ఏమన్నా చేయగలరు? ఈరోజు ఒక అబద్ధపు ప్రచారం, వ్యక్తిగత ప్రచారం, మహిళలతో మాట్లాడిస్తాం. ఎందుకు ఈ దిగజారిపోయిన రాజకీయాలు గద్దె రామ్మోహన్ గారు? మీ వయసు ఏంటి? ఎంత గౌరవంగా మీరు ఉండాలి, కానీ దిగజారిపోయి మీ మీడియాలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం మీ విజ్ఞతకే. మీరేదో పేరుకు చెప్తారో నాకు హోందాతనం ఉంది, నేను గౌరవంగా ఉంటానని చెప్పండి, కానీ మీ చేష్టల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడుతుంది. ఇవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటి మనకి ఇబ్బంది ఉందంట కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్కి బాగుందంట కదా అంటే మీరు ఎంతమందిని బూతులు మాట్లాడేది మర్చిపోవాలని చెప్పండి. మీ దగ్గర ఉన్నది మీరు చెప్పలేదా? మా ఇంటికి నువ్వు రామాక అని చెప్పని మీరు అనలేదా? అంటే సైకలాజికల్గా గద్దె రామ్మోహన్ గారు ఇబ్బంది పడుతున్నారు. బ్రెయిన్లో ఉన్న ఒక చిప్ ఏదో తేడా వచ్చి ఆయన ప్రవర్తన గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ గారు ఏమైంది గద్దె రామ్మోహన్కి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పి నాకు. కాబట్టి మేము కోరుకునే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళామో రాబోయే రోజులు అదేవిధంగా ముందుకెళ్తామని సెలవు తీసుకుంటాం.